శుభోదయం. మీరు తీసుకొచ్చినటువంటి అంశం మీద మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇప్పటికే పలుసార్లు తెలియజేశాము. ఏంటంటే ఆ వీడియో పైన మాకు అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. అధికార ప్రభుత్వం ఉంది, దాని మీద నివృత్తి పరచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు ఒక వీడియో పైన అనుమానం వచ్చినప్పుడు ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి దాన్ని తయారు చేశారు అని మేము మాట్లాడి మా వాదన వినిపిస్తున్నప్పుడు, ఇది సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చేసింది కాదు, ఇదిగోండి ఆధారాలు, ఫలానా ఫోరెన్సిక్ నిపుణులు దీన్ని నిర్ధారించారు, లేదంటే ఫలానా సంస్థ దీన్ని నిర్ధారించింది, ఫలానా వ్యక్తి తీసినటువంటి వ్యక్తి ఇతను, ఇక్కడి నుంచి వీడియో సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పటి వరకు పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆ వీడియో తాలూకా సోర్స్ ఏదనేది ఇంతవరకు ఒక్కరు కూడా నిర్ధారించలేదు. అలా పైశాచిక ఆనందం పొందుతున్నారు చాలా మంది. ఆ వీడియోని బేస్ చేసుకొని ఇది ఇంత ఘోరము, ఇంత ఇది జరిగిపోయిందని దారుణాతి దారుణంగా వాళ్ళే జడ్జిల మాదిరి నిర్ణయం చేసి పైశాచిక ఆనందం, రాక్షస ఆనందం పొందుతున్నారు ఆ వీడియోని పెట్టుకొని. ఇంతవరకు ఆ వీడియో అసలు ఒరిజినలా కాదా ఎవరు నిర్ధారించారు? ఇప్పుడు 108 వాహనంలో ఆ యొక్క గాయపడినటువంటి సింగయ్యని తరలించారు. 108 వాహనంలో గాయపడినటువంటి సింగయ్యని ఎక్కడి నుంచి, ప్రతి ఒక్క 108 వాహనం దగ్గర బేసిక్ డీటెయిల్స్, బేసిక్ డేటా ఉంటుంది. ఎక్కడి నుంచి గాయపడినటువంటి వ్యక్తిని తీసుకున్నారు, ఎక్కడ తీసుకెళ్లి వదిలారు, ఏ సమయంలో ఎవరు సమాచారం ఇచ్చారు, తీసుకెళ్లడానికి ఎంత సమయం పట్టింది, అక్కడికి వచ్చిన తర్వాత అతని పరిస్థితి ఏంది, ఇలా ప్రాథమిక సమాచారం అనేది ఒక గాయపడినటువంటి వ్యక్తిని తరలించేటువంటి 108 దగ్గర ఆ సమాచారం ఉంటుంది. ఇప్పుడు ఎవరు సమాచారం ఇచ్చారు 108 అనేది పోలీస్ అధికారులు ఇంతవరకు స్పష్టంగా తెలియజేయలేదు. 108 ఏ టైంలో తీసుకెళ్ళింది, ఏ ప్రాంతం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కారు చూపించేటువంటి ప్రాంతంలో 108 వాహనం ఆ గాయపడినటువంటి సింగయ్యని తీసుకెళ్లిందా అన్న ప్రశ్నని మీరు అంటున్నారు. ఇన్ని రోజులు జరిగితే కూడా మీరు డిఫైన్ చేసుకుంటున్నారని. అధికారంలో ఉన్నటువంటి అధికారులు కనీసం మేము లేవనెత్తుతున్నటువంటి ప్రాథమిక ప్రశ్నల్ని కూడా సమాధానం చెప్పకుండా ముందుకెళ్ళిపోతుంటే ఏ రకమైనటువంటి ఈ కుట్ర దాగుందనుకోవాలి? ఇదే ఎస్పీ గారు ఒక వాహనం నెంబర్ చెప్పి ఈ వాహనం గుద్దింది, భుజం పైన తొక్కించుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆటోలో తరలించడం, మళ్ళీ 108 కోసం ఆగడం జరిగింది. ఈ రకమైనటువంటి స్పష్టమైనటువంటి పత్రికా సమావేశం పెట్టి ఎస్పీ గారు మాట్లాడడం అనేదాన్ని ఏదో ఆయన జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్ తో మాట్లాడేసి అనుకుందామా? ఒక డిస్ట్రిక్ట్ ఎస్పీ గారిని అలా మాట్లాడరు కదా, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి అధికారి. మరి ఆయన మొదటి మాట్లాడిన దాన్ని ఏ రకంగా తీసుకోవాలి? మళ్ళీ 2 రోజులకి ఈ వీడియో వచ్చేసిన తర్వాత ఈ వీడియో ఆధారంగా మాట్లాడుతున్నామని చెప్పి మాట్లాడటం. 2 రోజుల పాటు ఎందుకు వీడియో రాలేదు? ఆ గాయపడినటువంటి సింగయ్యని 108 వాహనం వద్దకు తరలించేటప్పుడు పోలీస్ అధికారి ఉండడం కూడా స్పష్టంగా చూసాం. మరి ఆ పోలీస్ అధికారి ఎవరు, అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఇంతవరకు ఎవరైనా ఇచ్చారా? లేదు. మీకు భద్రత కల్పించలేదని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే దాన్ని కూడా ఏ రకంగా వక్రీకరిస్తున్నారు? ఆయన ఒక వ్యక్తి చనిపోతే తన భద్రత గురించి ప్రస్తావిస్తున్నారు అన్నారు. ఎవరైనా కూడా కాస్త ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు అర్థమవుతాయి. ఏ రకంగా వాస్తవానికి సరైనటువంటి భద్రత కానీ ప్రభుత్వం కల్పించినట్లయితే ఏదైనా అనుకోని దుర్ఘటన జరగడానికి ఆస్కారం ఉండదు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంతేగాని నాకు భద్రత కల్పించండి, నా గురించి చూసుకోండి అని కాదు మాట్లాడింది. దాని సారాంశం ఏంటంటే చాలా స్పష్టంగా ఇలాంటి దుర్ఘటన జరిగిందంటున్నారు. ఒకవేళ సరైన భద్రత కల్పించి ఉంటే, సార్ ఎక్కడైనా కూడా రోప్ పార్టీ కనిపిస్తుంది, ఆ వీడియోలో చూసారా? కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కారు మీదకి ప్రజా సందోహం వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కారు మీద ఎక్కడం, ఇలాంటివన్నీ చూస్తున్నాం విజువల్స్ లో. ఎక్కడైనా ఒక పోలీస్ కనిపిస్తున్నారా? ఆ వీడియోలో మీరే చూడండి. 600 మంది అని మా సోదరుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాఘవేంద్ర గారు మాట్లాడుతున్నారు. 6000 మంది, 1000 మంది రోప్ పార్టీ అని. మీరు ఇప్పుడు ఆ వీడియో విజువల్ మీరే చూడండి. ఎక్కడైనా ఒక పోలీస్. సార్ సురేష్ గారు మీరు కొన్ని ప్రశ్నలు అడిగారు, దానికి నేను కూడా కొంత ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఎవరు కూడా ఒక నిమిషం కాదు మళ్ళీ నేను ఆన్సర్ చేయాలి కదా. ఏమవుతుందంటే మేము ఆన్సర్ చేయకపోతే
మేము సైలెంట్ గా మీరు మాట్లాడాలి, మీ వర్షం జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు చెప్పే ఏంటంటే మమ్మల్ని కట్ చేసుకొని మీరు ట్రోల్స్ చేసుకుంటున్నారు మీ సోషల్ మీడియాలో. ఏదో మీకు సమాధానం చెప్పలేకపోయినా మీరు గడగల్లాడించారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. మీ వాయిస్ బావాలని మేము సైలెంట్ గా ఉన్నాడు కూర్చొని మోడరేటర్ గా, కానీ మమ్మల్ని కూడా మీరు ట్రోల్ చేస్తున్నారు. కానీ చెప్పండి, ఏం కాదు కానీ చెప్పండి. కందుకూరు అంశాన్ని తీసుకున్నారు, కందుకూరు గురించి మాట్లాడతారు సురేష్. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, మంచిదే, స్పందిస్తే దానికి స్పందించిన విషయంలో మేమేం అబ్జెక్షన్ చేయం. మరి ఇది అనుకోని దొరకదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కావాలని అనుకొని చంపేయాలనేటువంటి కోణంలో ఏమైనా చంపేశారా అనేసి చర్చలు తీసుకొని వస్తున్నారు. అసలైనటువంటి వాస్తవ అంశాలను ఇంతవరకు ప్రభుత్వం బయట పెట్టలేకపోతుందంటే ప్రభుత్వం భయపడుతుంది, ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేశాం కాబట్టి. రెండో అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం అనేది కందుకూరు ఒకటే కాదు, మరి ఆ రోజు గోదావరి పుష్కరాల్లో కానీ చంద్రన్న కానుక పంపిణీ అంటూ మహిళల్ని తొక్కిసలాట ఒకే చోట గుమ్ముగుడ్చేలాగా చేసి తొక్కిసలాట గురి చేసి 3 సాధారణ మహిళలు రాష్ట్ర పౌరులు మరణించినటువంటి సందర్భం. మరి పుష్కరాల్లో ఆ రోజు చూసాం ప్రచార యావతో ఏ రకంగా జరిగిందో. ఇవన్నీ కూడా అనుకోని సంఘటనలు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు తెలుసు కదా, కుంభమేళాలో చనిపోవటం లేదా, మరి పూరి రథయాత్రలో చనిపోవటం లేదా, యాక్సిడెంట్లు అయి చనిపోవడం లేదా, చనిపోతారు దానికి ఏం చేస్తాం, మనం దాని తర్వాత చర్యలు ఏదో చూస్తామన్నారు. అంతేగాని ఎక్కడైనా కూడా ఈ రకమైనటువంటివి జరగకుండా చూస్తామని ఏమైనా మాట్లాడారా? ఇది ఎలా ఉందంటే ఎదుటి వాళ్ళ మీద నిందలేసేదానికి నీతులు వస్తాయి, తమ తప్పుల్ని ఒప్పుకోవడానికి మాత్రం నీతులు పనికిరావు. ఇక్కడ ఇంతవరకు అధికార ప్రభుత్వం ఎందుకు అసలైన వాస్తవాన్ని బయట పెట్టలేకపోతుంది? అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎంత సమయం పడుతుంది? ఫోరెన్సిక్ ఎందుకు పంపినంటున్నారు? నిపుణుల దగ్గర దాన్ని పరిశీలించడానికి ఎందుకు పంపినంటున్నారు? దాని ముందు వెనక వీడియోలు ఎందుకు ఇవ్వడం లేదు? అంతమంది జనసందోహంలో కేవలం ఆ 10 సెకండ్ల వీడియోని చూపించి ఎందుకు ఈ రకంగా చర్చల్ని దారి మళ్లిస్తున్నారు? డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నామని చెప్పి రాఘవేంద్ర గారు అంటున్నారు సోదరులు. మాకెంపని డైవర్షన్ పాలిటిక్స్? మేము స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకి అధికార ప్రభుత్వం ఇంతవరకు సమాధానాలు చెప్పకుండా ఈ రకమైనటువంటి డైవర్షన్స్ ని రోజుకు తీసుకొస్తుంది. మరి మాకేం ఇంతవరకు ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుందా? బాధ్యతాయుతంగా స్పందించిందా? మీరు చెప్పినట్టు రోప్ పార్టీలు ఒక్క నిమిషం సార్, రోప్ పార్టీలు మనం పోయినంత దూరం ఉండరు. మీరు కడప నుంచి వైజాగ్ పోతే వైజాగ్ అంతా రోప్ పార్టీ గారు గుడ్ మార్నింగ్. వినండి సార్ లేదు సార్, అక్కడ మీరు అనుమతి తీసుకున్న మీరు అనుమతి తీసుకున్న ప్రాంతంలో రోప్ పార్టీ ఉంది. ప్రతిసారి ఏదేదో మాట్లాడుతున్నారు మీరంతా. మీరు ఎక్కడైతే అనుమతి తీసుకున్నారో, పోలీసులు ఎక్కడైతే అనుమతి ఇచ్చారో అక్కడ రోప్ పార్టీ ఉంది. మీరు దారి అంతా జన సందోహాన్ని తీసుకొచ్చేసి జనాలతోటి మీరు పోయే దారిలో మధ్యలో అడ్డం పడ్డారు. అది పోలీసులకు సమాచారం లేదు. వినండి సార్, అది జనాలకి మధ్యలో రోడ్డుకి ఆయన పోయే మార్గ మధ్యలో జనాలు వచ్చింది సార్. అది నేను పంపిస్తా. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు రోడ్డు మీద పోయేటప్పుడు రోప్ పార్టీ ఉందా నేను పంపిస్తాను. నేను మీకు వీడియో చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు కూడా రోడ్డు మీద ప్రతిపక్షంలో రోడ్డు మీద పోయేటప్పుడు ఆయన వెహికల్స్ మొరాయించినవి ఉన్నాయి. చూపిస్తాను నేను ఇప్పుడు కాసేపట్లో మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. మొరాయించినవి ఉన్నాయి. ఆయన చుట్టూ రోప్ పార్టీ కాదు కదా, ఒక చిన్న కానిస్టేబుల్ కూడా లేదు ఉంది. నేను పంపిస్తాను మీకు, అన్ని ఉన్నాయి. ఒక నిమిషం ఆగండి సార్, వినండి సార్, అది కూడా పంపిస్తా. అవి అంత అద్భుతమైన వాహనాలు కూడా చెప్తారు. ఒక నిమిషం ఉండండి. కీర్తన్ గారు గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు సురేష్ గారు ఏమంటారు వినండి సార్ ప్లీజ్. అవునవును, ఎంత అద్భుతమైన వాహనాలు ఇచ్చారు, పంపిస్తాను నేను మీకు అంటుందా. కీర్తన్ గారు గుడ్ మార్నింగ్. ఇప్పుడు సురేష్ గారు ఏమంటున్నారంటే కేసులు పెట్టేటప్పుడు మరి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంప్రదించాలా? ఎందుకంటే అసలు సింగయ్య ఎందుకు చనిపోయాడు? ఆయన ఆత్మహత్య చేసుకున్నాడేమో, జగన్ గారి వాహనం కింద పడితే పునీతులు అవుతారనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. బహుశా ఆ కుటుంబాన్ని మీరు మాట్లాడలేదు. వినండి సురేష్ గారు, వినండి సార్, తెలియకుండా ఇక్కడ కూర్చోలేదు నేను. కానీ ఒక్క నిమిషం గాలి మాట్లాడు, ఎవడో మాట్లాడట్లా, మీలాగే ఎవరు మాట్లాడట్లా. గాలి మాటలు ఎవరు మాట్లాడుతున్నారు సార్? కాదండి, వక్రీకరించాల్సిన అవసరం మాకు లేదు ఇక్కడ. వినండి సురేష్ గారు, ఎవరి గురించి వక్రీకరించారు మీ వర్షన్ మీకు వినిపిస్తున్నాం. వినండి సార్, ఫస్ట్ వినండి. గాలి మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నారు గాలి మాటలు. సింగయ్య చనిపోతే ఆ వీడియో గురించి మాట్లాడుతున్నారు మీరు. పోలీసులకు సంబంధించి ఎస్పీ ముందు మాట్లాడింది తప్పు, ఖచ్చితంగా దాన్ని అందరూ అడ్మిట్ చేస్తున్నారు. ఆయన ముందు విచారణ జరగకుండా ఆయన ప్రకటించడం అనేది నిజంగా రాంగ్ అయినటువంటి విషయం. ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోతే ఏ గురించి మాట్లాడలేదు.